పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశిఫలాలను పరిశీలించే ముందు మే నెలలో 3 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నది. మే నెలలో ఆ 3 ప్రధాన గ్రహాలు ఏమిటి అంటే, ఒకటి గురుడు. సింహరాశి వారికి ఇప్పటి వరకు 10వ స్థానంలో సంచరించినటువంటి గురుడు మే 14వ తేదీ నుంచి లాభస్థానంలోకి వస్తాడు. గురుడి ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఇప్పటిదాకా మీ జన్మరాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు మీ రాశికి 7వ స్థానంలోకి వస్తాడు, అంటే కళత్ర స్థానంలోకి వస్తాడు. రాహు యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జన్మరాశికి ఇప్పటిదాకా ధనస్థానంలో సంచరించినటువంటి కేతు మీ రాశిలోకే వస్తాడు. కేతు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఈ 3 ప్రధాన గ్రహాల యొక్క రాశి మార్పు సింహరాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే ఒక ప్రత్యేకమైన వీడియో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ వీడియోలో పర్టికులర్గా మీకు రెమెడీస్ కూడా ఉంటాయి, పరిహారాలు కూడా కనుక పాటిస్తే మంచి ఆనందాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ప్రస్తుతం ఏ విధంగా ఉందంటే, ఇప్పటికీ కూడా సింహరాశి వారికి కొద్దిగా ఈ మాసంలో కూడా ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరుగుతూనే ఉంది. కారణం ఏమిటంటే, అయితే గతంతో పోలిస్తే కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అంటే ప్రతికూలతలు తగ్గిపోయి అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే, మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే, రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 9వ స్థాన సంచారం, భాగ్యస్థాన సంచారం, ఉచ్చస్థాన సంచారం మీలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేస్తుంది. అంటే ఒక లీడర్గా ఎదగటానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే 7వ తేదీ వరకు ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి 7వ తేదీ వరకు ఏమాత్రం అనుకూలమైనటువంటి సమయం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే 7వ తేదీ వరకు విపరీతమైనటువంటి మెంటల్ ప్రెషర్ కానీ మెంటల్ టెన్షన్స్ కానీ పెరిగిపోతూ ఉంటాయి. బీపీ ఫ్లక్చుయేషన్స్, అంటే బీపీతో బాధపడే వారికి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్దవిగా మారే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మాసంలో సింహరాశి వారికి 3 శత్రువులు. ఒకటేమిటంటే, మొదటి శత్రువు ఎవరంటే సింహరాశి వారికి మీ ఆలోచనలే మీ శత్రువులు. అంటే మీ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు మీకు శత్రువులుగా మారుతూ ఉంటాయి. రెండవది, మీరు మాట్లాడేటటువంటి మాటే మీకు శత్రువుగా మారుతుంది. మూడవది ఏమిటంటే, మీ జన్మరాశికి 8మంలో శని సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ బద్ధకం కూడా మీ శత్రువుగా మారుతుంది. అంటే మీ ఆలోచనలు కానీ, మీరు మాట్లాడేటటువంటి మాటలు కానీ, మీ బద్ధకం కానీ, ఇవి సమయానికి చేయవలసినటువంటి పనులు చేయలేక ప్రతికూలతలు కలిగిస్తాయి. ప్రధానంగా తీసుకుంటే తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 8మంలో ఉన్నప్పటికీ ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార పరంగా అనుకూలంగా మారుతుంది. కానీ ఉద్యోగం చేసేటటువంటి వారికి కొద్దిగా ప్రతికూలత కలుగుతుంది. కారణం ఏమిటంటే, మీ జన్మరాశికి 12వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ 12వ వ్యయస్థాన కుజుడు యొక్క సంచారం అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవడం వలన కానీ, కొన్ని రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వలన కానీ ఇబ్బందులు కలిగిస్తుంది. కోర్టు కేసులతో సఫర్ అవుతున్నటువంటి వారికి తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలుగుతాయి అని చెప్పాలి. కుటుంబ వాతావరణంలో అశాంతికి కారణమవుతుంది. లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో సింహరాశి వారు కొద్దిగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలా ఉంటుందంటే, సింహరాశి వారికి ఈ మాసంలో మీ జన్మరాశికి 4ాధిపతి ఎవరు అంటే కుజుడు. ఇక్కడ సంచరిస్తున్నాడు 12వ స్థానంలో, వ్యయ స్థానంలో. 4ాధిపతి వ్యయంలో సంచరించేటప్పుడు కష్టం ఎక్కువ, సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. అంటే విపరీతంగా కష్టపడ్డప్పటికీ దానికి తగిన ఫలితాన్ని పొందలేకపోతారు. మీ హయ్యర్ అఫీషియల్స్తో ప్రవర్తించేటప్పుడు కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. మీకంటే తక్కువ, అంటే మీ కొలీగ్స్ తోటి కానీ, లేదా మీ సబార్డినేట్స్ తోటి కానీ కొంచెం అంటే అహంకారపూరితమైనటువంటి ధోరణి మీకు తెలియకుండానే కనిపిస్తుంది. ఇది మీకు సమస్యలు కలిగిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేటటువంటివి ఈ మాసంలో సింహరాశి వారికి కలిసి రావు.
అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు అయితే మాత్రం కలిసి వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి దాదాపుగా అనుకూలంగా ఉండదు అని చెప్పాలి. అసలు వీరికి కానీ 9వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి విద్యాయోగాన్ని కలిగిస్తుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి చక్కటి విద్యాయోగం కలుగుతుంది. ఇక్కడ సింహరాశి వారిలో ఒక గ్రేట్ థింగ్ ఏమిటంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే తాపత్రయం పెరుగుతూ ఉంటుంది. అంటే సింహరాశి వారు ఇంకా నిరంతర విద్యార్థులుగా మారుతూ ఉంటారు. ఒక డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందంటే మిమ్మల్ని ఎవరైతే మీ యొక్క సూచనల కోసం సలహాల కోసం వస్తూ ఉంటారో మీరు వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దానివలన మీ మీద ప్రతికూలతలు పెరుగుతూ ఉంటాయి. మీ కోసం వచ్చినటువంటి వారిని, మీ సహాయం కోసం వచ్చినటువంటి వారిని ఖచ్చితంగా సహాయం చేయండి, లేదా నేను చేయలేను అని చెప్పండి. వాళ్ళని ఇగ్నోర్ చేసినా, వాళ్ళ గురించి చెడుగా చేసినా అది సింహరాశి వారికి ఈ మాసంలో ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 వరకు ఉండేటటువంటి సమయం దాదాపుగా అనుకూలమైన సమయమే. అంటే ఆర్థికపరమైనటువంటి లాభాలు కానీ, మానసికమైనటువంటి ప్రశాంతత కానీ కలుగుతుంది. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు సంపూర్ణమైన సుఖము, సౌఖ్యము, ఆనందము, ఆరోగ్యము, ధనలాభము, చక్కటి గౌరవము ఇవన్నీ కలుగుతాయి. కానీ 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:05 మధ్యలో అత్యంత ప్రతికూలమైన సమయం. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అంతర్గత శత్రు సమస్యలు కలుగుతూ ఉంటాయి. కొలీగ్స్ తోటి కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, లేదా అంటే మీరు ట్రావెల్ చేసేటటువంటి సమయంలో కానీ మీ ప్రమేయం లేకుండా సమస్యలు కలుగుతూ ఉంటాయి. అధికమైనటువంటి ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. 5వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి 7వ తేదీ రాత్రి 12:55 వరకు ఉండేటటువంటి సమయంలో అధికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు, సంపూర్ణమైన సుఖాన్ని పొందుతారు, సౌఖ్యాన్ని పొందుతారు. కానీ 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 1:42 మధ్యలో మానసికమైన కష్టాలు కానీ, కొన్ని చేయకూడనటువంటి పనులు చేయటం కానీ, కుటుంబపరమైనటువంటి ఆందోళన కలగటం కానీ జరుగుతూ ఉంటుంది. అనారోగ్యం కూడా కొంచెం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉండే సమయం అంతా కూడా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు, 10వ తేదీ నుంచి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అయితే కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే వీటి యొక్క తీవ్రత అంత ఎక్కువగా ఉండదు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఎక్కువగా ప్రతికూలతలు పొందుతారు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు అష్టమ శని ప్రభావం ఉన్నంతకాలం కూడా శనివారం రోజున సింహరాశి వారు ఖచ్చితంగా ఉపవాస నియమాన్ని పాటించటం, శనివారం రోజున పేదవారికి వస్త్రదానం చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.